ప్రేక్షక మహాశైలకి దంపుడు రాఘవ బుర్రకథ బృందం వారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గడిచిన సంవత్సరాలుగా మా బుర్రకథలు ఎన్నో గ్రామాల్లో తెలియజేసుకుంటూ వస్తున్నాం. మరి అందులో భాగంగా ఈ రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ గ్రామానికి వచ్చాం. ఈ రోజు మనం బుర్రకథను తిలకించడానికి కొనిదెల వంశపు రారాజు నాగబాబు గారు విచ్చేశారు, మణికొండ మహారాణి రోజమ్మ గారు విచ్చేశారు, ఒరిస్సా చెలికత్తె రశ్మమ్మ గారు విచ్చేశారు. అందరికీ చెలికత్తె అంటే తెలియదు అనుకుంటా, జుట్టు ఎగరేస్తున్నారు ఆవిడ. ఈ రోజు ఏ బుర్ర కథ చెప్పబోతున్నారు గురువు గారు? బుర్ర కథ కాదు నాయన, బుర్ర తిరిగిపోయే కథ చెప్పబోతున్నాం. అదే కథ గురువు గారు. ఇంతకు ముందు ఏ కథ చెప్పాను? ఓ భర్త కథ చెప్పారు. ఇప్పుడు ఇంకాస్త డెప్త్ లోకి వెళ్ళి ఒక సంసారం కథ చెప్పబోతున్నాను నాయన. మంచి సారవంతమైన కథ. అంతేకాదు నాయన, భార్యతో కూడిన భారమైన కథ చెప్పబోతున్నాను. అయితే మొదలు పెట్టండి గురువు గారు. వినరా భారత వీర కుమార సంసారం గాదా, వినరా భారత వీర కుమార భార్య పెట్టే బాధ, నాయనలారా, నేను చెప్పే మాట మీద మీకు నమ్మకం లేకపోతే కొత్తగా పెళ్ళైన జంట ఒకళ్ళు మన ముందుకు వస్తున్నారు, చూడండి. మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ, వయసు మరి వింత. గురువు గారు, సంసారం అంటే ఎంత హాయిగా ఉంటుందో కదా. ఇప్పుడు మీరు పోస్టర్ చూశారు, పిక్చర్ చూస్తే పిచ్చెక్కిపోతారు. అవునా? అయితే పిచ్చెక్కించండి గురువు గారు. ఆ పని చేయడానికి పెళ్ళాలు ఉంటారు నాయన, నా పని కథ చెప్పడం వరకే. అయితే చెప్పండి గురువు గారు. ఇందాక పెళ్ళైన జంట ఉంది చూశారు, ఆ జంట మరికొద్ది నెలల్లోనే ఇక్కడికి వస్తుందో ఒకసారి ఆ ముచ్చట కూడా చూడండి. చూద్దాం పదండి. అయ్యో పిక్చర్ కాస్త డట్టి పిక్చర్ అయిపోయింది ఏమిటి గురువు గారు? ఈ విషయం చెప్పడానికి మాటలు చాలా ఉన్నాయన. అయితే పాట వేసుకోండి. అయ్యో తందానా దేవనందనానా, పెళ్ళైన కొత్తల్లో క్రేజీ, పొయ్య కొద్ది డ్రైనేజీ, ప్రతిరోజు పడతాడు రాజీ, మొగుడు బతుకు పావు బాజీ, తిరిగి పొద్దు వాడి పేజీ. అయ్యో తందానా దేవనందనానా తరిగిన జంతరితా. గురువు గారు, ఇదేంటండి బాగా మండే పొయ్యిలో తుస్సుమని నీళ్లు పోసి ఆర్పేశారు? బతుకులు ఆరిపోతున్నాయి, పొయ్యిదేముందిరా నా పొట్లకాయ, నా పొట్లకాయ. ఒక మగవాడు 10 సార్లు బాత్రూమ్ లోకి పరిగెడుతున్నాడు అంటే అతిసారం అని, అదే మగవాడు ఇల్లంతా పరిగెడుతున్నాడు అంటే సంసారం అని అర్థం, సంసారం అని అర్థం. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది నాయన? ఒకటి లోపల నుంచి తంతుంది, ఇంకోటి లోపలికి తీసుకువెళ్ళి తంతుంది. ఇంత జరుగుతున్నా భర్త తెలుసుకోలేకపోతున్నాడా గురువు గారు? ఎందుకు తెలుసుకోలేను నాయన, ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఉంటాయి. అయితే చెప్పండి. అయ్యో పెళ్ళము కాదది పల్లెం, కళ్ళకు వేస్తుంది కళ్ళెం, సీరియలు అయ్యాకే అన్నం తిన్నాక ఎక్కాలి మంచం, ఎక్కాలి మంచం. అంత బొమ్మలు ఎదురా అబ్బాయిలు, ఇక్కడ మంచాలేం లేవు. మరి సీరియలు అయ్యాకే అన్నం తిన్నాక కడగాలి కంచం, కడగాలి కంచం. అయ్యో తందానా దేవనందనానా తరిగిన జంతరితా. ఇంత రమణీయంగా సాగిన వాడి జీవితం దయనీయంగా మారిపోయింది ఏమిటి గురువు గారు? దయనీయంగా అనేకంటే ఇంకా దారుణంగా మారిపోతుంది ఆయన. అది ఎలా గురువు గారు? భార్యకు కావాలి కనకం, లేకపోతే పెడుతుంది శోకం, చేతిలో ఉండదు రొక్కం, మొగుడు బతికేమో బెప్పం, 10 మందికి మాట చెప్పం, మొగుడు బతికేమో బెప్పం, 10 మందికి మాట చెప్పం. అయ్యో దేవనందనానా తరిగిన జంతరితా. రోజా గారు, ఇది మీరు ఖండించాలి. రోజా గారు, వన్ సైడ్ స్టోరీ ఇది.
మరి ఈ దరిద్రం తీరేది ఎప్పుడు గురువు గారు? ఈ దరిద్రం వాడు ఒక్కడితో ఆగిపోతుంది ఆయన, పెద్దవాళ్ళకి కూడా పాకుతుంది. ఎలా గురువు గారు? కావాలంటే ఇప్పుడు అమ్మాయి తండ్రి ఇంటికి వస్తున్నాడు, చూడండి. అమ్మాయి ఎలా ఉన్నారు నాన్న? బాగున్నావు అమ్మా? బాగున్నాను నాన్న. మీరేంటి నాన్న చెప్ప పెట్టకుండా వచ్చేసారు? చెప్పుంటే ఇంట్లో ఈయన ఖాళీగానే చచ్చాడుగా, కారు పంపించేదాన్ని కదా. పర్లేదులేమ్మా. ఎండని పడి వచ్చారు, ముందు తినండి. ఇంకా అలా నిలబడ్డమే, బ్యాగ్ తీసుకెళ్ళు. నాన్న ఎప్పుడు వెళ్తారు నాన్న? ఊళ్ళో పనులు ఉన్నాయమ్మా, ఈ రోజు సాయంత్రానికి వెళ్ళిపోతాం. అదేంటి నాన్న రాక వచ్చారు, 3 నెలలన్నా ఉండి తీరాలి. 6 నెలలన్నా ఉండి తీరాలి, లేకపోతే నా మీద ఒట్టే. సరే సరే. అలా నిలబడ్డమే, బ్యాగ్ తీసాను ఉండండి మామగారు, పదండి ఇంట్లోకి వెళ్తాం. అమ్మ నాన్నలు వస్తే హ్యాపీ, వేడిగా ఇస్తుంది కాఫీ, వెళ్ళే వాళ్ళను మరి ఆపి, లేకుండా చేస్తుంది రూపీ, తింటున్న మొగుడుని లేపి, వాళ్ళని పంపిస్తుంది బాగా మేపి. అయ్యో తందానా దేవనందనానా తరిగిట చింతరితా. ఇప్పుడు అబ్బాయి తండ్రి ఇంటికి వస్తున్నాడు, ఆ కథ ఎలా ఉంటుందో చూడండి. పదండి. ఏంటి వస్తున్నారా? వచ్చి తగలడండి. ఏమైంది బంగారం, ఎవరు వస్తున్నారు? మీ నాన్న వస్తున్నాడు. ఏంటి మా నాన్న వస్తున్నాడా? మా నాన్న వస్తున్నాడా? మా నాన్న వస్తున్నాడా? హలో, ఆయన వచ్చేది విదేశాల నుంచి కాదుగా, విలేజ్ నుంచేగా. ఎందుకా ఎక్స్ప్రెషన్? అది ఫ్రస్ట్రేషన్ అవుతుంది. అబ్బాయి నాన్న ఎరా? రండి. ఏమ్మా ఎలా ఉన్నావు? బతికే ఉన్నానులేండి. మీరెలా ఉన్నారు నాన్నగారు? దొక్కలా ఉన్నాడు, కనిపించట్లా? ఈ బ్యాగ్ లోపల పెట్టకొస్తా. అక్కడ తగలెట్టండి, ఏదో పెద్ద బంగారం తెచ్చినట్టు బ్యాగ్ లోపల పెట్టండి. నాన్నగారు పోనీ ఇచ్చారు, నేను పట్టుకుంటాను. ఎండని పడి వచ్చారు, కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? వేళ్ళు కాని వేళ్ళు వచ్చారు. కాఫీలు టీలు ఏం తాగుతారు? చల్లగా మజ్జిగ ఉన్నా? నీళ్ళు ఇవ్వండి. మీరు రాగ వచ్చారు కదా, కనీసం ఓ 3 రోజులు ఉండాలి. ఏముంటారండి, ఊర్లో బోలెడు పనులు. ఈయన ఇక్కడే ఉండిపోతే ఆ పనులన్నీ ఎవరు చేస్తారు? ఆయన ఇక్కడ ఉంటే మన ఇద్దరికి అడ్డని ఆయనకి మాత్రం తెలీదా ఏంటి? ఏం మామయ్య, ఆయన అలాగే అంటారు గాని మీరు బయలుదేరండి మామయ్య. ఎంగిలి పడేది నాన్న. బస్ స్టాండ్ లో ఎంగిల్ పడతారులేండి, బయలుదేరండి సరే మామయ్య. నాన్న, నేను దింపొస్తాను పద. ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారు? నాన్న పని ఉందంటే మీరు లాగించండి. అయ్యో వచ్చారా అత్త మామలు, బెల్లం కంటికి వాళ్ళు దోమలు. వచ్చారా అత్త మామలు, బెల్లం కంటికి వాళ్ళు దోమలు. ఈతడించుకునే ఈగలు, నలిపేయాలనుకునే నల్లులు, కోడలు దెబ్బకి వాళ్ళు పరుగులు. అయ్యో తందానా దేవనందనానా తరిగిట జంతరితా. అయినా గురుగారు, ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ ఇంతేనా గురుగారు? అదేంట్రా, అందరు ఆడవాళ్ళు రష్మిలాగే రఫ్ గా ఉంటారా? రోజా గారు రమ్యంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. నా డౌటే రే. అందరు మగవాళ్ళు ఇలా బయలైపోయే వాళ్ళు కూడా ఉండరు. నాగబాబు గారిలో పుల్లా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అంత సీన్ లేదురా బాయ్. అయితే ఇప్పుడు ఈ సంసార సాగరాన్ని ఈదటం ఎలా గురుగారు? ఎలాగంటావేంట్రా, ఒక భర్తగా ఆ. కుటుంబం పని చేస్తున్నాం అనుకోకుండా కూలి పని చేస్తున్నాం అనుకుంటే కులాసాగా వెళ్ళిపోతుంది. ఇది కరెక్ట్. ఇప్పుడు సాగరం అన్నాక కెరటం వచ్చినప్పుడు తల దించాలి, సంసారం అన్నాక పెళ్ళం వచ్చినప్పుడు తల వంచాలి. ఇదేనాయన సంసారాల్లో ఉండే మహత్తరమైనటువంటి సారాంశం. ఇంకో అంశంతో మళ్ళీ ముందుకు వద్దాం. ఎక్స్ట్రా జబర్దస్త్. సా నిస 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 గరిస నిస స సా నిస 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 గమప. నమస్కారం గురువు గారు. నమస్కారం. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఎరా అబ్బాయిలు, ఇక్కడ ఏదో వచ్చిన యుద్ధానికి ఎవరో పోటీకి తీసుకొస్తానని చెప్పారు, భూతమాంత్రికుడు వచ్చాడేంటి? భూతమాంత్రికుడా? ఎవరు భూతమాంత్రికుడు? ఎక్కువ మాట్లాడే ఉంటే శేషమద్యంతో శేషాలో పెట్టేస్తా. ఇంత ఉన్నావు చూసేవా ఎలా ఒప్పుకున్నాడో?
ముందుగా పేరుతో పరిచయాలు చేసుకుందాం. మా పేరు మేము చెప్పుకోం, వీళ్ళకి తెలుసు. ఒరే అబ్బాయిలు నా పేరేంటో చెప్పండి రా. అది మా పేరు. అదేమిటి, అదేమర్థం? అంటే పెద్ద అయ్యాక పెద్ద పేరు వస్తుందో రాదో అని చిన్నప్పుడే పెట్టేశారు. మరి తమరి పేరేంటో? జలకదికలాజా జలకదికలాజా, అది మా పేరు. అదేం పేరురా? జనక్ అంటే జనం, దిక్ అంటే దిక్కులు చూడకుండా, ఆజా నా దగ్గరికే రా. మనం పెద్ద అయ్యాక పెద్ద ఫిగర్ కాకపోయినా పబ్లిక్ ఫిగర్ అవుతామని చిన్నప్పుడే ఊహించి నా పేరు పెట్టారన్నమాట. మీకు ఇక్కడ విషయం చెప్పాలి. ఏమిటో? మీరు నాతో పెట్టుకుంటే మీకు రిస్క్. ఆహా, నేను వచ్చి మీతో పెట్టుకున్నా మీకే రిస్క్. రిస్క్ అంటే నాకు చాలా ఇష్కు. అబ్బా, అయితే వేస్తాను కాసుకో టాస్కు. విసరండి చూద్దాం. రాత్రైన నాకు ఓకే, అబ్బా పగలైన నాకు ఓకే. పూరించండి. ఈ పాటలో ఉన్నవిడికిట కుటుంబ బాధ్యత మొత్తం తన మీదే ఉంది. కాబట్టి మరి ఎక్కడో ఉద్యోగం వెతుక్కోవాలి కదా. ఉద్యోగం కోసం అన్ని ఆఫీసులకి వెళ్ళింది. ప్రతి ఆఫీసులకి వెళ్ళి ఉద్యోగం అడిగి, అయ్యా పగలైనా నాకు ఓకే, పని చేస్తా. ఓకే అయ్యా, రాత్రి అయినా నాకు ఓకే, పని చేస్తా. అంటే 24 hours కష్టపడతాను సుమా. ఇక్కడ పాపం ఆ ఇల్లాలు ఎంత గొప్ప సందేశం ఇచ్చింది మనకి. తినేసి దున్నపోతుల్లా కూర్చోకండి, కష్టపడండి. 24 గంటలు కష్టపడండి, పగలైనా రాత్రైనా కష్టపడండి, క్లాస్ అయినా మాస్ అయినా కష్టపడండి చెప్పాడు మనకి చెప్పింది. పగలైన నాకు ఓకే, రాత్రైన నాకు ఓకే. మాకు విసరండి చూద్దాం. విసురుదాన్ని చూసుకోండి. దినకుత్తా కసక్కుర్రో ఏది పూరించడం చూస్తాం. ఏమిటంటే ఇద్దరు పిల్లలకి ఆకలి వేసి జాంకాయ తిందామని ఒక జామ తోట దగ్గరికి వెళ్ళారనమాట. ఇద్దరు పిల్లలు వెళ్ళారు, అక్కడ 2 చెట్లు ఉన్నాయి. అందుట్లో ఒక పిల్లవాడు అడిగాడు ఆకలి వేస్తున్న అబ్బాయిని, ఏరా అబ్బాయి 2 చెట్లు ఉన్నాయిగా, ఇందుట్లో ఏది ఎక్కుతావు అని అడిగాడు వాడు. వెంటనే వాడు ఏం చెప్పాడో తెలుసా? దీన్ని ఎక్కుతా, దీన్ని ఎక్కుతా. ఎందుకురా ఎక్కుతా ఉన్నాడు? కసక్కురో అని అక్కడ ఉన్న జామకాయ తింటాను అని చెప్పాడనమాట. పూర్వలో ఏదో అనుకున్నాను, బాగానే పూరించాడు. జగవెరిగిన పాటలను ఎవరైనా పూరిస్తారు. అయితే మేము విసురుతాం కాసుకోండి. విసరండి. ఓ సుబ్బారావు, ఓ వెంకట్రావు, ఓ అప్పారావు, ఎవరో 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 వస్తారనుకుంటే నువ్వు వచ్చావా? అయినా గాని రెడీ 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 రెడీయా కాదా అది చెప్పండి. ఈ పాటలో ఉన్నావిడ ఒక అద్భుతమైన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఒక చోట. అన్నదాన కార్యక్రమం అంటే ఎలా ఉంటుంది? ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానించింది. ఎవరెవరిని? ఓ సుబ్బారావుని, ఓ వెంకటరావుని, ఓ అప్పారావుని అందరిని ఇన్వైట్ చేసింది. కానీ వాళ్ళు ఎవరు రాలేదట, ఎవరో వచ్చారు వేరే వాళ్ళు. వాళ్ళు పొమ్మల్లా వాళ్ళు వస్తారు అనుకున్నాను, సుబ్బారావు అప్పారావు. అయినా కానీ అన్నం రెడీ, అన్నం రెడీ, రెడీ 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 రెడీ, భోజనం చేసి వెళ్ళండి అని చెప్పింది అనమాట. ఆకలితో ఉన్న వాళ్ళు అన్నం తిన్నారు, ఆకలి తీరింది, తృప్తిగా వాళ్ళు ఏమన్నారు? అదేమిటో విసరండి. విసరాలందు ఇతగాడు తట్టుకుంటాడా అని. పెద్ద ప్రాణమే తట్టుకుంటాడు. తట్టుకోండి, రెడీగా ఉండండి. వెయ్యిరా చెయ్యి వెయ్యిరా, ఎక్కడెక్కడో చెయ్యి వెయ్యిరా, ఏదేదో చేసేయిరా. శంఖం పూరించినట్టు పూరిస్తా, చూస్తావా? వెయ్యిరా చెయ్యి వెయ్యిరా. ఒరే ఇంట్లో ఖాళీగా కూర్చోవద్దు. ఏదైనా రియల్ ఎస్టేట్స్ రంగంలో ఇప్పుడు మంచి భూమి ఉందనుకో, అందులో ఒక చెయ్యి వెయ్యి, అందులో ఒక చెయ్యి వెయ్యి. ఇప్పుడు ఏదైనా ఒక ఫైనాన్స్ రంగంలో నువ్వు వీక్ అయ్యి దెబ్బతిన్నావు అనుకో, ఏదైనా షేర్ మార్కెట్ మంచి పుంజుకుంది అనుకో, అక్కడో చేయవే, అక్కడో చేయవే. ఇప్పుడు అక్కడిక్కడ కాకుండా ఇప్పుడు ఏదైనా రేసు గుర్రాలు ఉన్నాయి, అవి కూడా ఆడే అలవాటు లేకపోయినా ఏమో అదృష్టం ఎక్కడ రాసి పెట్టిందో తెలియదు, అక్కడొక చేయవే, అక్కడొక చేయవే. మేము విసురుతాం కాసుకోండి. విసరండి. జంక్షన్ లో, అరే జంక్షన్ లో, నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పెడతా పిల్లో, కడతా పిల్లో, పూరించండి.
ఈ రోజుల్లో ఎవరైనా మ్యారేజ్ కార్యక్రమాలు గట్టా చేసుకుంటే ఇళ్లలో పెట్టుకోవటం లేదు. ఊరు అవతల 60 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో మ్యారేజ్ ఫంక్షన్ హాల్ ఉంటుంది, అందులో పెట్టుకుంటున్నారు. దగ్గరలో ఉన్న వాళ్ళు వస్తారు, కావాల్సిన వాళ్ళు వస్తారు, దూరంలో ఉన్నవారు రాలేదు కదండి, ఇబ్బంది పడిపోతారు. అందుకని చెప్పి ఎంత గొప్పగా చెప్పారు ఆ పాటలోని, మీ జంక్షన్ లో మా ఫంక్షన్ పెడతా, మా ఫంక్షన్ పెడతా. జంక్షన్ లో 4 పక్కల అందరికీ అందుబాటులో ఉంటారనమాట. అంత చక్కగా చెప్పారు దాన్ని. దీన్ని బట్టి మీకు ఏం తెలియాలి, ఫంక్షన్ అనేవి జంక్షన్ లో పెట్టుకోండి. మొత్తానికి ఫంక్షన్ గురించి టెన్షన్ లేకుండా చెప్పారు, అది ఓకే, మేము ఒప్పుకుంటాం. విసరమన్నాను కదా, నోటికి ఏదో వస్తే అది విసరడం కాదు, కొద్దిగా విలువైనది డెప్త్ ఉన్నది అలాంటి విసరాలి. విసురు చూస్తాను. అరే అయితే పేపర్ వెయిట్ విసర్రా. పేపర్ వెయిట్ కాదు, ఏం మాట్లాడుతున్నారు మీరు? చేతికి వచ్చింది విసరమని లేదు, విసరండి చూస్తాను. ఇద్దరు సమర్థులే కాబట్టి నేను పాట విసురుతాను గురువు గారు, దాన్ని ఎవరు పూరిస్తారో వాళ్ళే గెలిచినట్టు అనమాట. సరే ఈ విధవా విసురుతాట, కూర్చోండి రా. గురువు గారు ఇస్తున్నాను, కాసుకోండి. విసురు. ఓరోరి యోగి నన్ను కుదిపేరో, ఓరోరి యోగి నన్ను నలిపేరో, ఓరోరి యోగి నన్ను కోరికేరో, మేరా జిల్లే మేరా జానే. ఆ పాట గురువు గారు. పెద్దవాళ్ళు అవుతారని పెద్ద పేరు పెట్టుకున్నారు కదా, తమరే మొదలు పెట్టండి. ఓడిపోయిన ఒప్పేసుకున్నట్టున్నాడు. అతగాడు మొదలు పెడతాడేమో అవకాశం ఇచ్చి చూసా. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. గురుగారు మొదలు పెట్టండి. అనగనగనగానే ఒక ఊర్లో యోగి అని ఒక చాకు లాంటి కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. అబ్బా, ఆ అమ్మాయిట ఒకసారి ఆడుకుంటూ ఆడుకుంటూ లటక్కమని రూపాయి బిళ్ళ మింగేసి, దాంతో ఎంతైనా ఫ్రెండ్ ఉన్నాడు కదండి, మన యోగి గారి దగ్గరికి పరిగెట్టుకుంటూ 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 వచ్చి రూపాయి బిళ్ళ మింగేశాను, ఓరోరు యోగి నన్ను కుదిపేరో అంటే తిరగేసి కుదిపేస్తే రూపాయి బిళ్ళ పటక్కన బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏమన్నాడు, ఓరోరి యోగి నన్ను నలిపేరు అంటే ఇంక ఈ రూపాయి బిళ్ళ బయటికి వచ్చేటట్లేదు, నేను చచ్చిపోయేటట్టు ఉన్నాను, నా తీగ నలిపేసి నన్ను చంపే. గర్ల్ ఫ్రెండ్ చంపేమని చెప్తుందా బాయ్ ఫ్రెండ్ ని? ఏక పిసికి చంపి ఏం మాట్లాడుతున్నారు మీరు? అది కాదండి, ఓరోరు యోగి నన్ను కొరికే అంటే ఏంటి, ఇక్కడ సుతారంగా కొరికి రూపాయి బిళ్ళ బయటికి తీసే. ఎంత చక్కగా చెప్పింది ఇది. తర్వాత ఏముంది, జాన్లే అంటే ఏంటి, నా ప్రాణం తీసుకో దిల్ని, నా హృదయం నీకు ఇస్తా, ఇలా చెప్పింది. నోటికి ఎంత వస్తే అంత చెప్పడం కాదు మీరు. లేదండి, ఎవరిని పడితే వాళ్ళని పోటీకి పిలవద్దు నా మీద అని చెప్పా. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరనాళ్ళే. చాలే 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 అని అనుకుంటాం కానీ చాలదండి. ఈ జీవితానికి ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. అదేంటో తెలియక రోజు పిచ్చి పిచ్చిగా షాపింగ్లు చేస్తుంటానండి. ఏదో కావాలి. ఏమండి ఇక్కడ వీరేశం గారు అంటే ఎవరు సార్? యా నేనే వీరేష్ అండి. మీరు? మేము మల్లెమాల షాపింగ్ మాల్ నుంచి వస్తున్నాం సార్. నేను మీరు మా షాప్ లో ఒక కర్చీఫ్ కొన్నారు కదా? అవును, అప్పుడే ముక్కు కూడా దుడిచేసుకున్నాను. మేము మా షాప్ లో తీసిన లక్కీ డ్రా లో మీకు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది సార్. బంపర్ ఆఫర్ ఏంటి సార్ అది? ఆ బంపర్ ఆఫర్ లో మీరు 1 డే సీఎం గా సెలెక్ట్ అయ్యారు. 1 డే సీఎం? ఒక కర్చీఫ్ కొంటే ఏదో డ్రాలో తీస్తే కనుక ఏదో గోవా ట్రిప్ కో యూరోప్ ట్రిప్ కో ఇస్తారు కానీ 1 డే సీఎం అంటారా? సార్ మేము ప్రభుత్వం కలిపి పెట్టిన ఆఫర్ అండి ఇది. మీరు ఈ గంట నుంచి 24 గంటలు మీరే సీఎం. ఒక్కడనే 1 డే సీఎం అంటే చేయటం కాస్త. ఆ అరేంజ్మెంట్లు అన్ని మేము చేసాం. ఒక్క నిమిషం ఆగండి. హాయ్ సార్, నేను మీ పర్సనల్ సెక్రటరీ. 1 సెకండ్. సెక్యూరిటీ సార్, ప్రమాణ స్వీకారం మొదలు పెడదామా? ప్రమాణ స్వీకారం చేద్దాం. వీరేశం అనే నేను మండోలియా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కరణం గారి మీద శుద్ధితో, మనసుబు గారి మీద ముద్దుతో, ఎటువంటి పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా ప్రజలందరినీ గుండెల్లో పెట్టి చూసుకుంటానని, కచ్చిపుకుంటే లక్కీ డ్రాలో 1 డే సీఎం అయిన నేను అనసూయ గారి మీద ప్రమాణం చేస్తున్నాను. ఇక అంతా ఆవిడ దయ. ఎక్స్క్యూజ్ మీ సార్. చూడండి, పనులు ఏమైనా ఉంటే సీఎం ఆఫీస్కి వచ్చి కలవండి, ఇలా రోడ్ల మీద కాదు. అది కాదండి సార్, ఈయనకి ఏం కావాలో కాస్త దరఖాస్తు చదివి తీసుకుని వెళ్ళి అరేంజ్ చేయించండి. ఓ ఇదిగోండి సార్. ఏంటిది? ప్రభుత్వాన్ని ఎలా పాలించాలి అన్ని ఇందులో ఉంటాయి సార్. నీ దగ్గర ఉంచబోయా. మరి ఎలా పాలిస్తారు సార్? సినిమాలు చూడటం లేదేటి?
ప్రమాణం చేసిన 10 నిమిషాలకే ప్రజలు నాయకులు అయిపోయారు సార్. చూడు నాయకులు ఎవరయ్యా పుడతారు. దా పాలిద్దాం సార్, పదండి వెళ్దాం. ఏంట్రా బహిరంగంగా సిగరెట్లు కాల్చుకోవడం తెలియదు నీకు? ఇంట్లో కలిస్తే ఇంట్లో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావా? ఇంట్లో కాలిస్తే ఇంట్లో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వస్తుందని ఈదిలోకి వచ్చి కాలుస్తావా? మరి ఈదిలో వాళ్ళ హెల్త్ అన్ని ఏమైపోవాలరా? చట్టాన్ని మీరు చేతిలో తీసుకోకూడదు సార్. సీఎం కూడా చేతుల్లోకి తీసుకోకూడదు సార్. సీఎం కి హక్కు ఉంది. కొడు ఇక్కడ మాట్లాడు. ఎస్ సార్ ఇక్కడ మాట్లాడుతుంటే బొగ్గింజలాగా కాలుస్తాను సార్. నువ్వు ఒక్కడివి సిగరెట్ కాలిస్తే నీకు 50% మాత్రమే హానికరం. ఈదిలోకి వచ్చి కాలిస్తే నువ్వు వదిలిన పొక్క కాల్చి అందరికి 80% హానికరం. ఎందుకు కాలుస్తున్నావు? మండే సీఎం గారు కాపాడండి బాబు. మండే సీఎం కాదు, వన్డే సీఎం. అదే బాబు మండే సీఎం కాపాడండి అయ్యా. చెయ్యండి బాబు. మొట్టమొదటిసారి సీఎం అయ్యానే కొత్త చొక్కా ఎలా చింపేసావు చూడు. అది కాదు ఏం కావాలి? నీకేం కావాలి చెప్పు. నాకు ఉండడానికి తలం లేదు బాబు, మీరు ఇప్పించాలి బాబు. ఏ కాగితం తీసుకుని రాయబోయే దీనికి హైదరాబాద్ మొత్తం తిరిగి ఎక్కడైనా ఒక 100 గజాల సైట్ ఉంటే ఆగు. 200 గజాలు, బాబు మీరు 300 గజాలు పంపించే వెళ్ళొస్తాను బాబు. రే ఇక్కడ మాట్లాడుతుంటే ఇంకా కాదు. అది కొడు. ఇప్పుడు కాల్సి సార్. మీలాంటి వాళ్ళ వల్లేనరా పరిశ్రమలు వదిలే పొగలు, వాహనాలు వదిలే పొగలు, ఇలాంటి వాళ్ళ వదిలే పొగలతో దేశం మసిపట్టుకుపోతుంది. సీఎం అయిన 10 నిమిషాలకే మీరు ఇంత చేస్తే నాయకులు పుడతారు తెలుసుకో. పిఏ సార్ పట్ట పగల అక్కడ ఇంట్లో లైట్ వెలిగించుంది, వాళ్ళు బయటికి తీసుకురావయ్యా. అది మనలే సార్. కాఫీ అని తాతారా? కాఫీ తాగడం కాదు కానీ లైట్ ఎందుకు ఆర్పలేదు అంటే మీ దగ్గరకు వచ్చే కంగారులో మర్చిపోయానండి. ఇప్పుడు టిఫిన్ చేయడం మర్చిపోయావా? తిన్నాను సార్. చెయ్యి కడుక్కోవడం మర్చిపోయావా? తిన్నదాన్ని చేయగడుకుంటారు కదా సార్. మరి టిఫిన్ మర్చిపోలేదు, చెయ్యి కడుక్కోవడం మర్చిపోలేదు, పీకు పట్ట పగలు లైట్ ఆర్పడం ఎందుకు మర్చిపోయావు? కరెంట్ ఏమన్నా మీ తాత తయారు చేస్తున్నాడా? తాత తయారు చేస్తున్నాడా? ఒంగో పెట్టుకుదు. నీకు ఈ కరెంట్ ఇవ్వడానికి శ్రీశైలం డ్యామ్ దగ్గర ఎన్ని వేల మంది కార్మికులు పనిచేస్తున్నారో తెలుసా? నీకు ఇక్కడ కరెంట్ ఇవ్వడానికి సింగరేణిలో ఎన్ని వేల మంది కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి కష్టపడుతున్నారో తెలుసా? ఈ లైట్ ఆగండి. కరెంటు తయారు చేయడం చేత కాని వాడు వృధా చేసే హక్కు లేదు, తెలుసుకోవాలి. ఆపేశాను సార్. కరెక్టే గాని ఇప్పుడు నీ భవిష్యత్తు కోసం డబ్బులు పొదుపు చేస్తున్నావా? చేస్తున్నాను సార్. మరి దేశం కోసం కరెంట్ ఎందుకు పొదుపు చెయ్యలేదు? దాన్ని పట్టుకో. ఆపండి. ఏంటి చెప్పు. ఉండడానికి తలం ఇచ్చారు, కట్టుకోవడానికి ఇల్లు లేదు బాబు. అదండి సార్, ఇల్లు లేదంట. నీకు ఇల్లు కావాలంతే కదా, రాసుకో. దీనికి స్థలం ఇచ్చాం కదా, అందులో ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్. మీద పడిపోతావేంటి? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. వెళ్ళొస్తాను బాబు. ప్రతిసారి ఆవిడ వచ్చి మీద పడిపోకుండా చూడవయ్యా. రానివ్వండి సార్. ఇంకా ఆడవాళ్ళు ఆడపడుచు మంచి వాళ్ళే, కానీ మీద పడిపోతే అలాగే మీడియా వాళ్ళు వాళ్ళందరూ చూస్తుంటారు కదా. అంతే కదా సార్. అంతో కదా సైడ్ చేయడం కాదు. ఇంకొకసారి అనవసరంగా పట్టపగలు మీ ఇంటి దగ్గర బలి వెలిగిందో అదే వైరు పీకి షాక్ ఇచ్చి చంపేస్తానేమో. సారీ సార్. ఓకే. హరిచర్చి బాగా గొంతు నొప్పి పెట్టేసింది అయ్యా. ఎవరింట్లో నాకు కాస్త మంచినీళ్ళు అడిగి ట్రై చేయి. ఎవరండి ఇంట్లో? ఎవరింట్లో? బయటికి రావాలి. తీసి చాలా సేపు అయింది. సారీ సార్, సీఎం గారు వచ్చారు, కాస్త మంచినీళ్ళు కావాలని అడుగుతున్నారు సార్. వన్ డే సీఎం గారు సార్, వన్ డే సీఎం గారు మా ఇంటికి వచ్చారా? ఒక్క నిమిషం సార్. పిల్లలు ఒరే రండి రా అందరూ. మీరు ఇక్కడ ఇంట్లో స్కూల్ నడుపుతున్నారా? అలాంటిది ఏం లేదండి. అంటే మరి పిల్లలు మీరు టీచరు? ఈ 10 మంది నా పిల్లలండి. వీళ్ళకి నేను కన్న తండ్రినండి. ఇది నా కష్టార్జితం అండి. ఏది సార్ అలా పట్టుకున్నారు? ఎలా పట్టుకోకపోతే ఇంకెలా పట్టుకోవాలరా? పంది కన్నట్టు 10 మందిని కది దేశం మీద వదిలేస్తావా? మీ ఆవిడే కంటదా, నువ్వు కూడా కంటుంటావా?
మేక్ ఇన్ ఇండియా అంటే వస్తువులు తయారు చేయమనరా, పిల్లల్ని తయారు చేయమని కాదు. ప్రపంచ దేశాలతో పోటీ పడండి అంటే అభివృద్ధిలో పోటీ పడమని. జనాభా అభివృద్ధిలో కాదురా, కాదు, జనాభా అభివృద్ధిలో కాదు. సంసారాన్ని సంసారంలో చెయ్యాలరా, ఉద్యమంలా చెయ్యకూడదు. దేశం కోసం ఆలోచించండి రా అంటే మంచం మీద ఏం చేయాలో ఆలోచిస్తారా మీరు? రోజు రోజుకి జనాభా పెరిగిపోతుందంటే మన దేశంలో ఉన్న మంచాలే కారణం. బ్రేక్ ద మంచం. మంచాలు ఎరగొట్టినంత మాత్రాన మా ఉద్యమం ఆగదు సార్. అంటే వీడు ఇంకా మారలేదన్నమాట. అన్నాడు ఎరగొట్టి మనదరం పర్సనల్ గా మాట్లాడుకుందాం పద. వెళ్దాం రండి. ఏమైంది సార్ అంత పెద్దగా కేసాడు? సార్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసానయ్యా. సాయంత్రానికల్లా సెట్ అయిపోతాడు. ఓకే, నీది చిన్న కుటుంబం, చీకులేని కుటుంబం. ఇది మళ్ళీ వచ్చింది. ఆపండి. నీవి ఆపండి. కింద పడి ఆపండి. సెక్యూరిటీ. అబ్బా పోతలు. అమ్మా అమ్మా, నీకేం కావాలి? నీకేం కావాలి చెప్పు. ఏం కావాలి చెప్పు. వండడానికి తలనిచ్చారు, కట్టుకోవడానికి ఇల్లు ఇచ్చారు, కారు పార్కింగ్ మాత్రం లేదు బాబు. కార్ పార్కింగ్. వాళ్ళ ఇంటికి అటుపక్కో, ఓకే, ఇటుపక్కో ఒక 10 గజాలు, చెప్తున్నాడు కదా, ఓ 20 గజాలు స్థలం రాసి ఇచ్చేసేయండి. దేవుడు బాబు, దేవుడు. ఓకే, దీన్ని తీసుకెళ్ళండి బాబు. బాబు. నెక్స్ట్ కార్ కోసం వస్తే జాగ్రత్త. ఏది ఏమైనా పిఏ, ప్రజలు అడిగిన వరాలన్నీ ఇచ్చేస్తున్నాం అయ్యా. చాలా ఆనందంగా ఉంది. పిఏ గారు, మనం ఇంకా చాలా పరిపాలించాలి. అవును సార్, పదండి వెళ్దాం. సార్ పదండి సార్. వీరేశం గారు, కంగ్రాచులేషన్స్ అండి. ఎంతో అద్భుతంగా మీకు ఇచ్చిన టైంలో చాలా బాగా పరిపాలించారట. మీ టైం అయిపోయింది సార్. అయ్యో, మరి దీని మీద ఒక సైన్ పెడితే రిజైన్ చేసేయడమే. రిజైన్ చేసేయడం సార్. బాబు ఏం కావాలి? వండడానికి తలనిచ్చారు, అవును, కట్టుకోవడానికి ఇల్లు ఇచ్చారు, ఇచ్చాను, కార్ పార్కింగ్ కి ఇచ్చాను. ఇచ్చారు. కార్ లేదు బాబు, కార్ ఇవ్వండి బాబు. కార్ కావాలా? కారు లేకుండా కారు స్థలం తీసేసుకున్నావా నువ్వు? BMW కారు. BMW కాదే, BMW అంటారు. BMW కావాలా నీకు? ఇంకా మనం రిజైన్ చేయడానికి ఎన్ని నిమిషాలు టైం ఉంది? ఇంకో 5 నిమిషాలు టైం ఉంది సార్. 2 నిమిషాల్లో దీనికి ఇచ్చిన మొత్తం వెనక్కి తీసేసుకుని సెక్షన్లు ఎన్ని ఉంటాయి? ఓ చాలా ఉంటాయి సార్. అవన్నీ ఈవిడి మీద బనాయించి 2 సంవత్సరాలు కనీసం జైల్లో ఉండాలి. మొత్తం లోపల వేసేయండి. అవసరమైన వాళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చు సార్. ఎవరికి పడితే వాళ్ళకి ఎలా హెల్ప్ చేయకూడదు. రిజైన్ చేసేస్తున్నాను. ఈ ఒక్క రోజులోనే మీరు ఇంత చేశారంటే ఇంకా మొత్తం మాకు సీఎం అయితే ఇంకెంత బాగుంటుంది సార్. ఒక్క రోజులేమో అందరిని ఇంత దారిలో పెట్టారంటే మాకు దారి చూపించడానికి మీరు ఎప్పటికీ మాతో ఉండాలి సార్. అవును సార్, మాతోనే ఉండాలయ్యా. మీ అందరి బాధని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఏమండి, మన షాప్ లో ఇంకేమన్నా రుమాళ్ళు ఉన్నాయా? ఇంకా రుమాలు అయితే ఉన్నాయి సార్, కానీ ఆఫర్ లేదు సార్. ఓ మై గాడ్. కానీ మీకు గుడ్ న్యూస్ సార్. ఏంటది? నిన్న మీరు మా షాప్ లో 2 సాక్సులు కొన్నారు. అవును, ఒకటి కుక్క ఎత్తుకుపోయింది కూడా. ఆ సాక్సులు కొన్నప్పుడు మేము తీసిన లక్కీ డ్రాలో మీకు ఇంకో బంపర్ ఆఫర్ వచ్చింది. ఆ బంపర్ ఆఫర్ లో మీరు 1 డే PM గా ఉంటున్నారు. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే. ఇది చాలు. అది వచ్చేస్తుంది పిఏ గారు. పదండి, పారిపోండి. నమస్తే సార్. మేడం నమస్తే. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను మేడం. సో ఇవాళ నేను వెళ్లితే మీద నేను చూసుకోబోతున్నాను అనమాట. భయ్యా, ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను భయ్యా. ఓహో, కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ. కాస్త ఆ ఫోన్లన్నీ సైలెంట్ లో పెట్టుకుంటారా, అంటే డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాను అనమాట. తప్పకుండా. ఓకే, ఎలా ఉంటుందో ఏంటో సినిమా. ఏదొచ్చాడేంటి? అలా మాగారు, సినిమాకి వచ్చేసానండి. ఇంటి దగ్గర జాగ్రత్త అండి. తలుపులో వేసుకోండి. ఉంటానండి. గురుగారు,
సినిమా ఎంతవరకు వచ్చిందండి? తెలియదు. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. అండి మీ వాయిస్ ఎక్కడ ఒకసారి చేయి తీయండి సార్. నేను ఒకసారి తీయండి సార్. తీయండి సార్ మీరు. గురువుగారు! నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టరా. ఏంటి సార్? ఈ సినిమాలో నేను యాక్ట్ చేశాను రా. హలో గురుగారు, కంగ్రాచులేషన్స్. ఈ రోజు ఒక నటుడి పక్కన కూర్చుని సినిమా చూస్తున్నాను నేను. ఒరే, ఈ సినిమా మాత్రం డిస్టర్బ్ చేయరు, అన్నం పెడతాను రా. గురుగారు అలాగేనండి. సుజాత వచ్చింది అది. హాయ్ సార్, నమస్తే సార్. సార్ ఈ సినిమాలో యాక్ట్ చేశారంట. అవునా? ఏం క్యారెక్టర్ చేశారంట? ఏదో వంకాయ క్యారెక్టర్ చేసి ఉంటాడు. అంటే ఈ మొఖానికి అంతకంటే పెద్దది ఇవ్వరు కదా. ఏవండి, సార్ కి సినిమా చేశారు కదా, పేమెంట్ ఒక 10,000 ఇచ్చుంటారా? ఈ మొఖానికి అంత ఎందుకు ఇస్తారు? భోజనం పెట్టి 100 రూపాయలు ఇచ్చి ఉంటారు. సినిమా చూడండి ప్లీజ్, దండం పెట్టి. మేము చూసిన ఆనందం లేదో మాట్లాడుతున్నాను కానీ గురుగారు. ఏవండి, సార్ కి ఇప్పుడు స్క్రీన్ మీద పేరేస్తారంటారా? లాస్ట్ లో అందరూ అయిపోయాక చోటు ఉంటే వేస్తారు. అయ్యో, ఏకపోతే సినిమా చూడొచ్చుదా దానికి ఏముంది ఏమంది అనుకుంటా. అమ్మ సినిమా స్టార్ట్ అయింది. మీరు కనబడినప్పుడల్లా అని ఇదిలో ఎంకరేజ్ చేస్తూ ఉంటాను సార్ మిమ్మల్ని. థ్యాంక్స్ రా. అదరగొట్టేస్తాను. ఓకే గురుగారు, మనది ఏటి జన్మలో బంధం అండి. ఇలాగే కలుస్తుంటామంటే ఏ జన్మలో మీరు నా దగ్గర అప్పు తీసుకున్నారా? నేను తీసుకోవటం ఏంట్రా, ఒకవేళ నేను ఇచ్చి ఉండొచ్చు కదా నీకు. ఊరుకోండి, మీది ఇచ్చి రకం కాదండి, తీసుకుని ఎగ్గొట్టి ఏం చేస్తున్నావురా? ఓ మై గాడ్. ఏం చేస్తున్నావురా? అంటే సినిమాకి వచ్చే ఉంటే సినిమా ఒకటే కాదండి, మన కంఫర్టబుల్ కూడా చూసుకోవాలండి. ఏదో డేడు ఈ ప్యాంట్లు జీన్స్ ప్యాంట్లు ఎక్కువ వేసుకోకూడదు. అంటే పిల్లలు పుట్టరంట. నీకెలా తెలుసు? అంటే సర్వేలో చెప్పారండి. ఓకే. మీరు కూడా లుంగి కడతారేంటి? నాకేం వద్దు. నిజమేలేండి, మేడం లేరు కదా, ఉంటే లేకపోతే నా పర్సనల్ లైఫ్ నీకు ఎందుకురా? థియేటర్లో దాన్ని కట్టేవేంట్రా? మీరు బట్టలు ఎక్కడ ఆరేస్తారు? బాల్కనీలో. నేను బాల్కనీలో ఆరేసుకున్నాను. అదేంటండి గురుగారు? అయ్యో సినిమా చూడలేవా? నా క్యారెక్టర్ వచ్చి వెళ్ళిపోతాడు. సారీ గురుగారు, చూసుకోలేదండి. మొదలెట్టేద్దామా? అప్పుడేనా? అమ్మ నేను తట్టుకోలేను, ఇంకా ఇప్పుడే వచ్చాం కదండి. ఆగలేను సుజాత, ఇప్పుడే మొదలెట్టేస్తా. ఏం ఆగలేవురా? అంటే ఆకలేసేస్తుంది గురుగారు, తినకపోతే ఉండలేను. ఏదో తిన మరి. థ్యాంక్స్ అండి. క్యారేజ్ చూసారా సైజు? థియేటర్లో క్యారేజ్ ఏంట్రా? మీకంటే మేడం లేరు కాబట్టి ఊరి మీద కొనుక్కుని తింటారు. నా మాటలకి ఎందుకు? ఏదో తింటాగలాడు. వీక్నెస్ మీద కొడుతుంది. సుజాత, సాంబార్ అన్నం అన్ని బాగా చేసావు కదా? బానే చేశాను. గురుగారు, ఇందులో ఉప్పు సరిపోయింది లేదు చూడండి. ఎన్నిసార్లు చెప్పాను ఉప్పు కారం నాకు ఎక్కువ ఉండాలని. ఇప్పుడు ఉప్పు కారం ఎక్కువైతే ఏమైంది? అంటే మీ బాడీకి అక్కర్లేదండి, మా బాడీకి ఉప్పు కారాలు ఉండాలండి. ఏంట్రా నువ్వు నా మీద తింటాలాగా వాసన? ఏమండి, పాన్ ఏం చేసావురా? బూతులు తిడతావేంట్రా? ఏమండి, ఈయన ఎవరో గుర్కలు పెడుతున్నాడు. నిద్రపోతున్నాను. ఎందుకు వచ్చారా సినిమా? కొడతారేంటండి? చెయ్యక ఒక్క సీన్ చేసాడు, అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోద్ది. చూడాలి కదా నువ్వు వచ్చింది. తక్కువలేదండి, వాడు ఒక నటుడు, దానికి రికమెండేషన్. అడిగాడా నా పరువు తీయను కాకపోతే? పాలు తెచ్చావా? పాలు తెచ్చాను. టీగొండా తెచ్చానండి. అన్నం తెచ్చావా? తెచ్చాను. బాగా దంచు. వామ్మో. చూడు సెంటిమెంట్ సీన్ జరుగుతుంది అక్కడ. నువ్వు ఇక్కడ కూర్చో.
సరిపోద్ది. ఒక సుక్కేస్తారండి. నాకేమొద్దు, ఉత్తిని కాదులేండి, డబ్బులకే. నాకొద్దు. డబ్బులు ఉంటే కదా తాగడానికి. చిల్లరే అయ్యా బ్యాలెన్స్ లేదండి. మరి ఓ ఎలా? పని చేయండి, చిల్లర కోసం బ్యాలెన్స్ ఉంచుకో. నాకేమొద్దు, తీసుకుంది. ఎంగిల్ టీ మేము తాగమండి. అంటే నేను తాగాల? తాగాల? ఆమ్లెట్ తింటావా? థియేటర్ ఆమ్లెట్ ఏంటిరా? ఆమ్లెట్ థియేటర్ లో స్టవ్ ఏంట్రా? మీరు కూడా ఇంద్రియాలు ఎన్నో మొక్క. గురిగారు కొడుతున్నావు ఏదో ఉందండి అక్కడ. ఎక్కడ? అంటే బాగుంటే కుట్టి ఇదేనా పంట అనుకున్నావా? ఏయ్, ఏయ్. రండి. ఏంట్రా ఇది? తిందిరిగానండి, అయిపోద్ది సినిమా. ఈ అబ్బా నా క్యాటర్ వెళ్ళిపోతుందిరా. పర్లేదండి. చీ, వాసన కడుక్కుని వచ్చేస్తాను బాబు. ఏమండి ఆమ్లెట్ రెడీ అయిందా? ఇందులో ఇప్పుడు పెప్పర్ వేసుకుంటే ఉంటది. ఒరేయ్, నా క్యాటర్ గాని అయిపోయిందంటావా? పెప్పర్ ఎక్కడ ఉంది? చచ్చింది గోపి గోపి. ఇందులో ఆమ్లెట్ ఏది? ఏమండి ఇప్పుడు నాకు ఆమ్లెట్ కావాలి. ఎక్కడ పడితే అక్కడ పీక్కుని తినే వాళ్ళ కనిపిస్తున్నాం. ఇంకో గుడ్లు ఉన్నాయి రెండు. అరే సినిమా అయిపోయిందండి. నేనేది? ఏమండి సినిమా అయిపోయింది సార్ ఇంకా రాలేదేంటి? అంటే ఎట్టుకి ముఖం చూసి ఇరాకేసి తీసి ఉంటాడు. అంటే మీకు సిగ్గు లజ్జా ఉందా? ఏంటంటే అలా మాట్లాడతారు? కడుపుకి అన్నం తిన్నారా గడ్డి తింటున్నారా? వీడు ఏదో ఒక సీన్ చేశాడంట. అది వస్తుందో రాదో అసలు ఉందో లేదో తెలీదు. ఫోన్లు ఆపుకున్నారు, బాత్రూమ్ కి వెళ్ళలేదు, ఇంటర్వ్యూలకి ఏం కొనుక్కోలేదు. చిచ్చే ఇలాంటప్పుడు ఏదో ఒకటి చెయ్యాలండి. ఇప్పుడు ఆళ్ళని రెచ్చగొడతామేంట్రా? ఏరా భయ్యా. ఆయన చెప్పింది నిజమే కదా? కాదు భయ్యా. ఒక్కసారి క్యారెక్టర్ అన్నాడు తంతం పదండ్రా. ఏయ్ ఓయ్ రమ్మంటున్నాను. ఎందుకు అంటున్నాను? నేనే వస్తున్నాను. నేనే వెళ్ళిపోతాను. సినిమా చూడడం లేదు, వాళ్ళతో కొట్టించావు, థియేటర్ మొత్తం వంటలు పెట్టావు. బాగుందా? ఇప్పుడు సైలెంట్ గా వెళ్ళిపోతున్నావు నువ్వు. నా క్యారెక్టర్ వచ్చిందిరా నీ అబ్బా. నీ గోళ్ళని ఏమండి ఆ గిన్నెలు తీసుకురా. ఎక్స్ట్రా జబర్దస్త్. కుంకుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మలించుంది మంత్రం మంచం. నమస్తే సార్. నమస్తే మేడం. పూలకి ఫ్రాన్స్ ప్రసిద్ధి, నవ్వులకి జబర్దస్త్ ప్రసిద్ధి, అందమైన అమ్మాయిలకి హైటెక్ సిటీ ప్రసిద్ధి. ఒక అరగంట పొట్ట టైట్ చేసి ఇక్కడ నిలబడితే ఎవరో ఒక అమ్మాయి మనకు పడుద్ది. కుర్రో కుర్రు ఏంటమ్మా? నిన్ను సొత్తంటే నీ గురించి నాకు చెప్పాలనిపిస్తుండది దొరా. ఊహించని వ్యక్తులు ఈ రోజు నీ జీవితంలో తారసపడతారు. కళ్ళెట్టుకుని చూడు, రెండు కళ్ళు. ఊహించిన వ్యక్తి గురించే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము. ఊహించని సంఘటనలు నీ జీవితంలో జరుగుతాయి. చెప్పటం నా ధర్మం, అబ్బా. వినకపోతే నీ కర్మ. చా. బబం చిచ్చి. ఆ బాబం చిచ్చి రాయించే. ఏం మాట్లాడుతున్నాడు? చె ఆదివారం నాడు కోడిని కోసినట్టు అలా కోయిస్తాడేంటి? కొంపతి సీడు కూడా చూసిండా? అయితే ఈయన్ని కూడా వేసేయాలి. విజయవాడ వెళ్ళే బస్సు ఎక్కడెక్కాలి సార్? మీకు కళ్ళు కనిపించవా? లేదు సార్. ఎక్కడికి వెళ్ళాలి మీరు? విజయవాడ వెళ్ళాలి సార్. విజయవాడకి వెళ్ళే బస్సులు ఇప్పుడు రావు, ఇంటికి తీసుకెళ్తా. అదే మా ఇంటికి మీరెందుకు సార్? పర్లేదు సార్, నేను వెళ్ళిపోగలను సార్.
వద్దు సార్ ఇంటికి పద. ఈడికి కళ్ళు కనిపిస్తాయని మరుక్షణం చంపేస్తా. రేయ్ సార్ కళ్ళు కనిపించోగా, కనిపించదు సార్. నువ్వు రెస్ట్ తీసుకో, నేను లోపలికి వెళ్ళి స్నానం చేసేస్తా. బాబోయ్, బస్ స్టాండ్ లో మర్డర్ చేస్తున్నాడు అనుకో, సినిమా చూసినట్టు చూడకపోతే ఏం పారిపోవచ్చు కదా, అక్కడ నువ్వు గుడ్లు అప్పగించ చూస్తావా? బాబోయ్, తిన్నగా ఇంటికి తీసుకొచ్చాడు అని చూస్తే చాలా భయంకరంగా. అమ్మా, ఫ్రిడ్జ్ ఇక్కడ ఉంది, అర్జెంట్ గా చల్లటి వాటర్ తాగించి ఇక్కడి నుంచి పారిపోవాలి. ఈ రోజు ఊహించని రీతిలో నీ జీవితంలో ఊహించని వ్యక్తులు తారసపడతారు. దొరా, నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను. నిజంగా ఈ డెడ్ బాడీ ఎవరిదో కాదు, మా ఏరియా కార్పొరేటర్ది. ఆడు కార్పొరేటర్ లో ఉండకుండా వచ్చి రిఫ్రిజిరేటర్ లో కూర్చున్నాడు. ఏంటి బాబోయ్, చూడలేకపోతున్నాను. చూడగరా బాబోయ్. అబ్బా, ఈడేంటి ఇలాంటి మాటలు చేస్తున్నాడు బాబోయ్. అనుకోని సంఘటనలు నీ జీవితంలో ఎదురవుతాయి. చెప్తే ఏమో అనుకున్నాను ద్వారా, ఇక్కడ నీ ఎలాంటివి జరుగుతున్నాయి బాబోయ్. పారిపోవచ్చు కదరా, ఎందుకు ఎక్కడ దాకా వస్తావు? ఈ పీరు వల్ల ఏమైనా ఉంటుంది. మా ఏరియా వార్డు మెంబర్ వార్డులో ఉండకుండా ఇలా వార్డు రోబ్ లో ఉన్నాడేంటి సార్? చచ్చిపోతున్నాడు సార్. అయ్యి బాబోయ్, ఏంటి వీడు కోళ్ళు కూడా పెంచుతాడు వీడు? దేవుడా, ఎవరైనా డబ్బులు దాచుకుంటారు, వీడు బాడీలు దాచుకుంటున్నాడేంటి బ్లాక్ మనీ దాచుకోకుండా? మంచి తింగిరాడు లాగా. వచ్చారా సార్? నీకెలా తెలుసురా? వాసన వస్తుంది సార్, వాసన వస్తుంది సార్. ఏదో శబ్దం వస్తుంది సార్. మళ్ళీ వస్తుందా? ఇలా పొడి చేసాడేంటి? నన్ను కూడా పొడి చేస్తాడే ఏంటి? అంటే నీ కళ్ళు కనిపిస్తాయి కదరా? మా తాత గుర్తొచ్చి ఏడుస్తున్నాను సార్. అంటే మర్డర్ చూడలేదు నువ్వు? మర్డర్ జరిగిందా సార్ ఇప్పుడు ఇక్కడ? ఆ నాకు నిజంగా తెలియదు సార్. తెలీదా? అయినా మీలాంటి మంచి మనసున్న వ్యక్తులు వెన్నలాంటి మనసున్న వాళ్ళు మర్డర్ చేస్తారని ఎలా అనుకుంటాను సార్? కూర్చో. మళ్ళీ నా కూర్చో. మర్యాద ఎక్కువ ఆయనకి. ఏం చేస్తున్నాడో ఏంటో. వీడికి కొన్ని టెస్ట్లు పెట్టాలి. టెస్ట్ నెంబర్ 1. అమ్మో, వీడేంటి కంట్లో పడుతున్నాడేంటి? వద్దురా ఒరే. ఏంట్రా తినేస్తున్నావు? గుట్టకలేస్తున్నాను సార్, గుట్టకలేస్తున్నాను సార్. అమ్మయ్య, తప్పించుకున్నాను. అమ్మో, కత్తి తీసాడేంటి? వీడికి నిజంగా కనిపించదా? ఇంకో టెస్ట్ చేద్దాం. జేబులో చేపెట్టాడేంటి? అమ్మో, లైటరు. బాగా అలసిపోయాను సార్. వీడికి లాభం లేదు, ఏదో చెయ్యాలా, ఏదో చెయ్యాలి. టీవీ చూస్తావా? నేను టీవీ ఏం చూస్తాను సార్, వింటాను సార్. జబర్దస్త్ వస్తుంది, సంక్రాంతి స్పెషల్ కదా. ఏ మాటకి ఆ మాట చెప్పాలి సార్. అనసూయ చీరలో అదిరిపోయింది సార్. కనిపిస్తారు కదా? చాలే ఊరుకోండి సార్ మీరు మరేను. మరి అనసూయ చీర కట్టుకున్న నీకెలా తెలుసురా? మీరేం చెప్పారు సార్? సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ అన్నారు కదా. అవును. సంక్రాంతి అంటే ఏ ఆడ లేడీస్ అయినా సరే చీరే కదా సార్ కట్టుకుంటారు. లాభం లేదు. ఇంకో టెస్ట్ పెట్టాల్సిందే.
స్కూల్లో కూడా ఇన్ని పరీక్షలు నేను రాయలేదురా, నీ చేతిలో నాకేంట్రా. హలో రే, వస్తాను రా, వెళ్దాం. ఇగో ఈ రోజు సెకండ్ షోకి 2 టికెట్లు తీయి. ఎక్కడ పోతాం రా, ఇన్ని రోజులు సినిమాలు చూసిన వాళ్ళు అది మానేస్తాం, మనం చూద్దాం. ఓకే, కాసేపు మూసుకుని కూర్చోవచ్చు కదరా, సినిమా చూడకపోతే ఏమన్నా చచ్చిపోతావా? తూనా మొహమ్మద్ కాకిరెట్టయ్యా. ఏరా సార్, కనిపించవన్నావు, 2 టికెట్లు అంటున్నావు, సినిమా చూసేద్దాం అంటున్నావు. నేను ఎలా చూడగలను సార్? ఫ్రెండ్ కంపెనీ ఇద్దామని అలా వెళ్ళి వాళ్ళు చూస్తారు, నేను వింటా. ఇల్లు బాగా నచ్చిందా? నా జన్మలో మొట్టమొదటిసారి ఇంత అందమైన ఇల్లుని చూస్తున్నాను సార్. మామూలుగా ఏం చేస్తుంటావు? ఏదో ఉదయాన్నే టిఫిన్ చేస్తాను, మధ్యాహ్నం భోజనం చేస్తాను. అదేదో ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ లా క్యాచ్ అవుట్ నా మొహానికి. క్యాచ్ ఎందుకు పట్టుకోవడం ట్రై చేసావరా? దేవుడా, నా పక్కనున్న ఈ పెద్ద మనిషి చాలా గొప్ప వ్యక్తి. ఈ మనిషిని నిండు 100 ఏళ్ళు ఆయన ఆరోగ్యాలతో ఉండేలా చూడు స్వామి. పోస్తాడా? పోయిడా? రాఘవ్ గారి face పోయిడా? అసలు. ఓ నీ పిచ్చి తగలయ్యా, ఏదో ఒకటి తొందరగా చేయరా, చచ్చిపోయేలా ఉన్నాను. దోవలు తిరుగుతున్నట్టున్నాయి సార్ ఇంట్లో. ఇంకోదైనా ప్లాన్. పాట అయితే అయిపోయిందండి బాబా. ఏమండి, కోటు బాగుంది కదా నాకు? చాలా బాగుంది సార్. వాడు ఎలాగుందని అడగడం, ఫ్యాషన్ డిజైనర్ లా నేను బాగుందని చెప్పడం, తూనా బతుకుచ్చాడా? ఎలా చెప్పేవరా బాగుందని? మీరే కదా సార్ బాగుందా అని అడిగారు. ఒక మంచి మనిషి బాగుందా అని అడిగినప్పుడు బాగులేదు అంటే మీ మనసు క్షోభిస్తుంది సార్. ఇన్నేం చెయ్యాలి, ఇన్నేం చెయ్యాలి? నీ టెస్ట్ లాపరా, నేను ఇంటికి వెళ్ళిపోతాను రా. వైర్లు కొరుకుతున్నాడేంటి? కొంప తీసి కరెంటు షాక్ పెడతాడా? డౌట్ లేదు, దాన సంస్కారాలకు ఏర్పాటు చేస్తున్నాడు. నిమిషానికి ఇంత నుంచి చచ్చిపోతున్నాను సార్, చచ్చిపోతున్నాను. ఇలా చంపడం నా వల్ల కాదు సార్. ఒకేసారి చంపేయండి సార్, చంపేయండి సార్. గంట నుంచి యాక్ట్ చేసావు కదరా, దొరికావు కదరా. నీలాంటి ఎలా చంపాలో తెలుసా? ఎలా చంపుతారు సార్? మీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఎలా చంపాలి నేను? ఎలా చంపాలి? ఎలా చంపాలి?